రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఇప్పుడే మొదలైంది. అధికారులు, ప్రభుత్వాలు ఎక్కడా ఎరువులకి కొరత లేదు, రైతులకు అవసరమైన ఎరువులన్నీ అందిస్తామన్నట్టు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఎరువుల వినియోగం కనీసం 50% తగ్గించాలి అనే ఆదేశాలు స్పష్టంగా అధికారులకు అందాయి. యూరియా అయితే ఎకరాకు 3 బస్తాల కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. సహజంగా జూన్ మాసంలో పడ్డ వర్షాలకి రైతులు భూములు సిద్ధం చేసుకొని జూన్లో పంటలు వేయడం ప్రారంభిస్తారు. ఇక జూన్లో డెల్టా లాంటి ప్రాంతంలో అయితే వరి నారుమల్లు పోసుకొని జూలైలో నాట్లు వేసుకుంటే అప్పుడు ఎరువులకి పెద్ద ఎత్తున డిమాండ్ మొదలవుతుంది. ఇక ఆగస్టు, సెప్టెంబర్ నాటికి అది పీక్ వెళ్ళిపోయింది ఎరువుల డిమాండ్. అయితే నెల్లూరులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ అనుకున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ వరి సాగు పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. రైతులకి పెద్ద ఎత్తున ఎరువులు అవసరం అయితే ఇబ్బంది కొంత కనిపిస్తూ ఉంది. రైతులకి అడిగినన్ని ఎరువుల బస్తాలు అయితే ఇవ్వడం లేదు. ప్రతి రైతు యాప్లో నమోదు చేసుకోవాలి. అది భూమి ఉన్న రైతైనా, కౌలు రైతైనా యాప్లో నమోదు చేసుకోవాలి. వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. 1 ఎకరాకి 3 బస్తాలు మాత్రమే ఎరువులు సరఫరా చేస్తూ ఉన్నారు. కాంప్లెక్స్ ఎరువులు ఎలాగో పెద్దగా సమస్య ఉండదు, ఎందుకంటే అవి ఇప్పటికే 2150 రూపాయలు, 1950, 2300 ఈ ధరల్లో ఉంటాయి. కాబట్టి రైతులు ఎక్కువగా ఉపయోగించేది యూరియా. యూరియా ఇప్పటికే సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో సీజన్ అంతా పీక్లో ఉంది కాబట్టి అక్కడ సమస్య ఉత్పన్నమైంది. పెద్ద ఎత్తున సరఫరా చేశామని ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ కొంత సమస్య ఉన్నట్టుగా రైతులు చెప్తా ఉన్నారు. రాబోయే 2-3 నెలల్లో యూరియాకి పెద్ద ఎత్తున సమస్య క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యి యాప్ తయారు చేశారు. ఎందుకంటే గుంపులుగా వచ్చి ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల దగ్గర రైతులు పొలాల పనులన్నీ మానుకొని రోజుల తరబడి నిలబడి అక్కడ గందరగోళం క్రియేట్ అవుతుంది. అందుకే యాప్లో నమోదు చేసుకోవాలి. ఆ నమోదు చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ తీసుకొని మీరు ఎక్కడ ఏ దుకాణానికి వెళ్ళి కొనుగోలు చేయాలో కూడా మీరే నిర్ణయించుకోవాలి ముందుగానే. ఆ తర్వాత ఆ దుకాణానికి వెళ్తే మీకు రిఫర్ చేసిన, మీరు సాగు చేస్తుంది 5 ఎకరాలు అయితే 5 ఎకరాలకి మొదటి దఫా ఎరువు, 2వ దఫా ఎరువు అయితే 2వ దఫా, మీరు వేసిన పంటలను బట్టి వ్యవసాయ అధికారి సిఫారసు చేస్తారు. ఆన్లైన్లో మీరు ఇచ్చిన ఈ సమాచారం మేరకు. అందువల్ల రైతు సోదరులు ఈ ఏడాది ఎరువుల విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధమై ఉండాలి. ఇష్టం వచ్చినన్ని బస్తాలు మేము కొనుగోలు చేసి మేము వాడుకుంటామంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎరువుల విషయంలో ప్రతి రైతు కనీసం 30 నుంచి 40% ఖర్చులు తగ్గించుకోండి. సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, కోడి ఎరువు ఇలాంటి ఎరువులు సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోండి. యూరియా వినియోగం గణనీయంగా తగ్గించండి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన మేరకు మాత్రమే ఎరువులు ఉపయోగించండి. పంటను బట్టి అది మారుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, వ్యవసాయ అధికారులు ఉన్నారో, పరిశోధన చేసి వ్యవసాయ రంగంలో మంచి అనుభవం గడించి ఉంటారు. ఏదో ఎకరానికి 20 బస్తాలు, 15 బస్తాలు యూరియా పోయడం వల్ల ఉపయోగం ఉండదు. ఇప్పటికే భూమి నిస్సారం అయిపోయింది. రైతు సోదరులు పూర్తిగా సేంద్రియంగా మారిపోయిన ఎరువుల వినియోగాన్ని మాత్రం గణనీయంగా తగ్గించుకోండి. ఈ ఏడాది ఎరువులకి పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధంగా ఉండండి.